హలో రైతు సోదరులారా, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా మనం ప్రతి పంట వేసిన మొదటి రోజు నుంచి చివరి వరకు మనం ఈ ప్రతి పంటలో అధిక దిగుబడులు ఎలా సాధించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ ప్రతి పంటలో మనం వివిధ ప్రాంతాల నేల స్వభావాన్ని బట్టి రకరకాల విత్తనాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా మేము ఎంచుకున్న రకం వచ్చేసి ప్రదీప్ వారి BT-246 BG2 అనే రకాన్ని, అదేవిధంగా లైన్ అది కూడా హైబ్రిడ్ రకం. ఈ రెండు రకాలను మేము విత్తాము. ప్రధానంగా ఈ పత్తి పంట విత్తేటప్పుడు నేలను చదునుగా చేసుకోవాలి. చదునుగా చేసుకున్న తర్వాత ఒక 3 రోజుల తర్వాత ఆరబెట్టాలి. ఇంకా తర్వాత ఈ విత్తనాలను మనం విత్తాలి. విత్తిన ఆ రోజు మొత్తం నీటిని మనం అందించాలి. నీటిని అందిన తర్వాత విత్తనాలకు 3 నుంచి 4 రోజులు మొలకెత్తు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. విత్తిన వారం నుంచి 10 రోజులకు విత్తేటప్పుడే ఈ ఆకుముందు తగిన రసాయనిక మందులను పిచికారీ చేసుకోవాలి. తద్వారా ఈ పత్తి గింజలు నాటేటప్పుడు ఈ పత్తి పంటలో కలుపు నివారణను తగ్గించుకోవచ్చు. తర్వాత నాటిన 10 రోజులకు ఫస్ట్ వాటర్ కడతాం కదా, విత్తనాలను విత్తేటప్పుడు. తర్వాత వారం రోజుల తర్వాత రెండో తడి వేసుకోవాలి. దీనివల్ల మొలక శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మొలక శాతం తక్కువగా ఉంటే ఆ గ్యాప్ ఫిల్లింగ్ చేయాలన్నమాట. ఆ గ్యాప్లో అక్కడక్కడ విత్తుకోవాలి. ఇక పత్తి గింజలు నాటిన 10 నుంచి 20 రోజుల ఆ మధ్యలో కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ కలుపు నివారణకు వ్యవసాయ కూలీల చేత కలుపు నివారణ చర్యలను చేపట్టాలి. తద్వారా ఈ ప్రతి మొక్కలు అనేటివి ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెల రోజుల తర్వాత మనకు ఈ ఎరువుల యాజమాన్యం కూడా ఈ ప్రతి పంటలో చాలా ముఖ్యమైనది. తగిన పద్ధతిలో తగిన మోతాదులో యూరియా, ఫాస్ఫేట్ రెండు మిశ్రమాన్ని కలిపి మొక్కకు అందించినట్లయితే మనకు ఈ పత్తి మొక్కలు అనేటివి ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మొదట ఈ పత్తి గింజలు నాటేటప్పుడు మనకు వరుసకు 3 అడుగులు లేదా 2 అడుగులు దూరం ఉండేట్టు, అదేవిధంగా ఈ మొక్కకు మధ్య 1 అడుగు దూరం ఉండేటట్టు విత్తుకోవాలి. దీనివల్ల మనకు సూర్యరశ్మి మొక్కకు చాలా ఎక్కువగా లభిస్తుంది. తద్వారా మొక్క ఏపుగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక మన ప్రతి పంటలో 30 నుంచి 40 రోజుల మధ్యలో ఈ కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ కలుపును ఎద్దుల చేత సాలు గుంటగా తోలితే మనకు ఈ ప్రతి పంటలో ఈ కలుపు నివారణ సమస్యను అదేవిధంగా మనకు ఈ ప్రతి 40 నుంచి 50 రోజుల మధ్యలో ఈ ప్రతి పంటలో ఈ కాయ తులుచు పురుగులు, అదేవిధంగా పేరుముంకు అనే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలను నివారించాలంటే మనకు అసిఫేట్, అదేవిధంగా క్లోరిపైరిఫాస్ రెండు రకాల మనకు రసాయనిక మందులను ఉపయోగించి ఈ ప్రతి పంటలో ఈ కాయ తులుచు పురుగు, అదేవిధంగా ఈ పిండి నల్లి పురుగులను నివారించవచ్చు. ఈ ప్రతి పంటలో 40 నుంచి 50 రోజుల మధ్యలో ఎద్దుల సాయంతో ఈ గుంటగా తోలితే మనకు మొక్కకు మధ్య తగిన సమపాలలో ఈ యూరియా, ఫాస్ఫేట్ అనేది రెండు మిశ్రమము మొక్కకు చాలా అందుతుంది. అదేవిధంగా మనకు సమయం కూడా చాలా తక్కువ అవుతుంది. ఈ ఎద్దుల చేత మనకు ఈ గుంటగా తోలితే. అదేవిధంగా ఈ ప్రతి పంటలో నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. ఈ ప్రతి పంటలో మనకు వేసవి కాలంలో ప్రతి నాటేటప్పుడు అవసరమైన మేరకు మాత్రమే నీటిని అందించాలి. వేసవి ప్రభావం వల్ల ఈ మొక్కలు కూడా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇక పత్తి నాటిన 60 నుంచి 70 రోజుల మధ్యలో ఈ ప్రతి పంటలో కాయ తులుచు పురుగు, అదేవిధంగా ఆకుపూత రాలిపోవడం వంటి లక్షణాలను చూస్తూ ఉంటాం.
ఈ లక్షణాలను త్వరగా గుర్తించి మనం సరైన సమయంలో అంటే రసాయనిక మందులను పిచికారీ చేసినట్లయితే మనకు ఈ ప్రతి పంటలో ఆకు లేదా కాయ అంటే రాలడం అనేది మనం నివారించవచ్చు. ఇక ఈ ప్రతి పంటలో అంటే మనకు ఈ 80-90 రోజులు అంటే ఈ కాయ అనేది ఎక్కువగా వస్తుంది. మనకు అంటే నెల రోజులు అవుతుందనమాట. అంటే 90-100 రోజులు ఆ లోపల మనకు కాయ అనేది ఎక్కువగా ఉండి మనకు ప్రతి అనేది మంచిగా విరగడం జరుగుతుంది. ఈ విరిగేటప్పుడు మనకు అంటే మొత్తం విరిగినాక మనకు ఖర్చు తగ్గాలంటే కూలీల చేత మొత్తం విరిగినాక మొత్తం తీయించుకుంటే రైతులకు తగిన మేరకు గిట్టుబాటు అవుతుంది. ఈ ప్రతి పంటలో మనం అంటే మొదట అంటే విత్తనం నాటే దశ నుంచి మనం ప్రతి తీసే దశ వరకు మనకు అంటే తగిన సమయంలో మనం అనేక సస్యరక్షణ చర్యలు చేపడితే మనకు అంటే ఎకరాకు అంటే 15-20 క్వింటాలు అంటే మనం దిగుబడి తీయొచ్చు అనమాట. మా ప్రాంతంలో ఈ ప్రతి పంట అంటే క్వింటాల్ ధర వచ్చేసి అంటే 6,700 నుంచి 6,900 వరకు అంటే ధర పలికింది. అంటే ఈసారి తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు అంటే పత్తి విరిగే సమయంలో మాకు అంటే ఒక వారం భారీ వర్షాలు అంటే పత్తి పంటను అతలాకుతలం చేసింది. తద్వారా రేటు అనేది గణనీయంగా పడిపోయింది. ఇక మీ ప్రాంతంలో అంటే ఒక కింటా పత్తి ధర ఎంతుందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.